మనమందరము కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండొచ్చు. ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా? నా జీవితం ఎటుపోతుంది అనే ఒక ఆందోళనలో నువ్వు ఉండొచ్చు ప్రియమైన బిడ్డ. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా వైపు చూడు. ఫోకస్ ఆన్ జీసస్, డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. నీ యొక్క సమస్యల పైన దృష్టీకరించకుండా ఆ దేవాది దేవుడి పైన నీవు దృష్టీకరించగలిగితే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న మనము ఇప్పుడు డైరెక్ట్గా యేసుప్రభుల వారిని చూడలేదు. 1000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆనాడు శిష్యులు యేసుప్రభుల వారిని చూశారు, పట్టుకున్నారు, స్పృశించారు, నడిచారు యేసుప్రభుల వారితో పాటు. ఆ దేవాది దేవుణ్ణి చూసి ధన్యులయ్యారు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని. చూసిన వారికే దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని అంత గొప్పగా ఇస్తే, నా బిడ్డలు అధైర్యపడద్దు, నా బిడ్డలు దిగులు చెందొద్దు, నా బిడ్డలు ఆందోళన పడద్దు, నా బిడ్డలు బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి అని పరిశుద్ధాత్మ దేవుని పెంతకోస్తు పండుగ రోజున వారి మీదికి అగ్ని నాలుకల వలె పంపించున్నాడు. మనందరి మీదికి కూడా అగ్ని నాలుకల వలె దిగి రావాలి అనంటే మనము ఈ లోకం వైపు కాకుండా ఆ దేవాది దేవుడి శక్తిపై మనం ఆధారపడగలగాలి. ఎందుకంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందురు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఏం పొందుకుంటారు? శక్తిని.